హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీ స్పెషాలిటీ నేను గసగసాలు యూజ్ చేసి చేస్తున్నాను. ఈ గసగసాలతో చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. మన చికెన్ గ్రేవీకి గసగసాలు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇది అన్నంలో కానీ, చపాతీలో కానీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. వడలకు కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి ఈ గ్రేవీ. మరి ఈ చికెన్ కర్రీ నేను ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక 1 ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్ మరీ ఎక్కువ వేసుకుంటే కర్రీకి స్వీట్నెస్ వస్తుందండి. కాబట్టి ఆనియన్ ఇక్కడ మీడియం సైజ్ సరిపోతుంది. మీ చికెన్ క్వాంటిటీని బట్టి ఆనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఆనియన్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయేలోపు ఇక్కడ మనం మసాలా రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే ఒక 4 యాలకులు, ఒక 10 లవంగాలు, ఇంకా కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని ఒకసారి పొడి చేసుకోవాలండి. ఇలా పొడి అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి అలాగే అల్లం యాడ్ చేసుకోవాలి. లేకపోతే గసగసాలు సరిగ్గా పేస్ట్ అవ్వదండి మొత్తం ఒకేసారి వేసేస్తే. కాబట్టి ముందు అవన్నీ గ్రైండ్ చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని వీటన్నిటిని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ మసాలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఎక్కడ అడుగంటకుండా కొంచెం లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా వేగిపోయింది అనుకున్నప్పుడు మన చికెన్ ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ దీన్ని నేను ఉప్పు కారం ఏమీ కలిపి మ్యారినేట్ చేయలేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను వాష్ చేసుకొని. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కారప్పొడి కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే కారప్పొడి 1 టేబుల్ స్పూన్. మీ రుచికి తగ్గట్టు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ కావాలంటే ఆనియన్స్తో పాటు మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి, ఇంకొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు వీటన్నిటిని ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని ఇందులో నేను టమాటా యాడ్ చేస్తున్నానండి. ఇంకొంచెం గ్రేవీ టేస్ట్గా ఉంటుంది. ఇందులో నేను 2 టమాటాలు కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. టమాటా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని టమాటా మొత్తం మగ్గే వరకు 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. మూత పెట్టేసి 5 నిమిషాలు కుక్ చేయాలి. టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇక్కడ మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో నేను ధనియాల పొడి అలాగే గరం మసాలా మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియాల పొడి, గరం మసాలా మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత 10 నిమిషాల పాటు వీటన్నిటిని బాగా కుక్ చేయాలండి. 10 నిమిషాల తర్వాత మనకి తగినంత ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి.
అలాగే ఇందులో నీళ్ళని ఇక్కడ యాడ్ చేయాలండి. ముందే యాడ్ చేసేస్తే ముక్కలకి ఆ మసాలా మొత్తం పట్టదు. కాబట్టి ఈ ముక్కలన్నీ మసాలాలు మొత్తంలో బాగా ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తే మనకి గ్రేవీ టేస్ట్గా ఉంటుంది. అందుకని ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ పులుసు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, మీడియంగా కావాలనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడైతే నేను మీడియంగానే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలండి ఆయిల్ మొత్తం అలా పైకి తేలాలి, అంతవరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ చికెన్ గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.